హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ ఇన్ఫినిటీ, క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను, వర్బల్. సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బిఫోర్ వి బిగిన్ టుడేస్ ట్యుటోరియల్, ఒకసారి ఇచ్చిన అనౌన్స్మెంట్ వినేసండి. యూపీఎస్సీకి మరియు ఆప్షనల్కి ఫీజు పెరుగుతుంది. యాక్చువల్లీ 31st March లోపలికి మీరు 55,000కి జాయిన్ అవ్వచ్చు యూపీఎస్సీ ఇన్ఫినిటీకి. 1st April నుంచి 16,000. ఆప్షనల్స్ కూడా 31st March లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 25,000, 1st April నుంచి 30,000. జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది, దానివల్ల ఫీ అనేది హైక్ చేస్తాం. దిస్ విల్ బి ద లాస్ట్ హైక్. ఇప్పుడు April 1st నుంచి మళ్ళీ ఫీజు పెరగవు. యూపీఎస్సీ ఫీ విల్ రిమైన్ ఎట్ 60,000, ఆప్షనల్ ఫీ విల్ రిమైన్ ఎట్ 30,000. అది మరి మారదు, రైట్? అవి అలాగే ఉంటాయి. సో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు, డూ ఇట్ బిఫోర్ 31st March. శాంపుల్ వీడియోస్ కావాలంటే
ఈ ఎడిటోరియల్ డిస్క్రిప్షన్లో మీకు అన్ని శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చూడండి ఒకసారి. మాట్లాడాలి డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇదే ఎడిటోరియల్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేయండి. అక్కడ నన్ను ఏమైనా అడిగితే నేను రెస్పాండ్ అవుతాను. అండ్ మేడం అడిగి ట్రైల్ ఇమ్మన్నా మీకు ఇస్తారు, యాప్కి ట్రైల్ ఇమ్మన్నా ఇస్తారు. ఒకసారి అన్ని వీడియోస్ కూడా మన ఇన్స్టిట్యూట్ యాప్లో శాంపుల్స్ చూడండి. నమ్మకం కలిగితే డూ ఇట్ బిఫోర్ 31st March. ఇక్కడ డిలే చేయకండి, ఇంకా 5,000 మళ్ళీ పెరిగాక బాధపడతారు. సో టుడేస్ ఎడిటోరియల్కి వచ్చేద్దాం. ఇవాళ ఎడిటోరియల్ ఏం చెప్తుంది? కరెక్టివ్ యాక్ట్ వాయిస్. కరెక్టివ్ అంటే కరెక్ట్ చేసే, దిద్దుబాటు చేసే. వాయిస్ అంటే గొంతు. ఎవరి గొంతుది? సుప్రీం కోర్ట్ యొక్క గొంతు. కరెక్టివ్ వాయిస్. చూడండి, ద సుప్రీం కోర్ట్ డిడ్ వెల్ టు లే డౌన్ గైడ్ లైన్స్ ఫర్ ద జుడిషియరీ ఇన్ డీలింగ్ విత్ కేసెస్ ఆఫ్ సెక్షువల్ క్రైమ్. సెక్షువల్ క్రైమ్కి సంబంధించిన, లైంగిక నేరాలకి సంబంధించిన అంశాల్లో ఎలా డీల్ చేయాలి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో సుప్రీంకోర్టు ఏం చేసింది? మార్గనిర్దేశకాలు, గైడ్ లైన్స్ని లే డౌన్ చేసింది. లే డౌన్ చేయడం అంటే ఇది ఫాలో అవ్వండి, ఇలా చేయండి అని. యూ పుట్ సమ్ రూల్స్. ఇఫ్ సమ్వన్ లేస్ డౌన్ సర్టెన్ రూల్స్, వాళ్ళు ఈ రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పినట్టు. అర్థమైందా? ఆ మీనింగ్ తీసుకోవాలి మీరు. ఇట్ డిడ్ వెల్ టు లే డౌన్ గైడ్ లైన్స్. కాంటెక్స్ట్ బట్టి తీసుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి అని కంగారు పడకండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. చూసారా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లే డౌన్. స్కూల్ ప్రిన్సిపాల్ లేస్ డౌన్ రూల్స్. స్కూల్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, డిసిప్లినరీ రూల్స్ని హీ లేస్ డౌన్. అలా సెన్స్లో మనం వాడతాం దాన్ని. వైల్ రికగ్నైజింగ్ సొసైటీస్ డీప్ రూటెడ్ patriarchy and initiating a course correction in the way judiciary itself views gender rights, the Supreme Court went back to Henrik Ibsen, a playwright known for his feisty women characters who break free of traditions of familial confines and notions of social propriety. Beautiful sentence. While recognizing society's deep-rooted patriarchy. Deep-rooted అంటే అర్థం ఏంటి? బాగా పేరుకుపోయిన, బాగా పాతుకుపోయిన అనే సెన్స్లో మనం వాడతాం. డీప్ రూటెడ్, బాగా పాతుకుపోయిన. ప్యాట్రియార్కీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాట్రియార్కీ? ప్యాట్రియార్కీ అంటే మెన్ లీడ్ చేస్తారు, ఉమెన్ ఫాలో అవుతారు అనుకునే సొసైటీని మనం ప్యాట్రియార్కీ అంటాం. ఇన్ ఏ ప్లేస్ ఆర్ ఏ సొసైటీ వేర్ మెన్ టేక్ ది లీడింగ్ రోల్. ఫ్యామిలీలో తీసుకుంటే మనకి డెసిషన్ మేకర్ ఎవరు? మన ఫ్యామిలీలో, సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ లో జనరల్ గా ఫాదర్. సో వీఆర్ లివింగ్ ఇన్ ఏ ప్యాట్రియార్కల్ సొసైటీ. సో వేర్ ఫాదర్ ఆర్ ద మేల్ మెంబర్ ఈజ్ లీడింగ్. అట్లాంటి వాటిని ప్యాట్రియార్కీ అంటారు. డీప్ రూటెడ్ ప్యాట్రియార్కీ అంటే జనరల్ గా డెసిషన్ మేకర్స్ మెన్ అవ్వడం, ఉమెన్ సబ్సర్వియంట్ గా వాళ్ళు చెప్పింది వినడం అనేది మనం చూస్తూ ఉంటాం. మన సొసైటీలో అది ఆల్రెడీ డీప్ రూట్ అయిపోయింది, ఫర్మ్లీ ఎంట్రెంచ్డ్. పదాలు చూడండి, కొన్ని పదాలు వస్తాయి మీకు. ఇన్గ్రెయిన్డ్, ఎంట్రెంచ్డ్, వీటన్నిటికీ మీనింగ్ ఏంటి? డీప్ రూటెడ్. వీటన్నిటికీ మీనింగ్ సేమ్. బాగా ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్, స్ట్రాంగ్ గా పాతుకుపోయిన, పేరుకుపోయిన అనే సెన్స్ లో ఈ పదాలు మనం వాడతాం. వీటిని రికగ్నైజ్ చేసే క్రమంలో, వైల్ రికగ్నైజింగ్ అన్నారు, సో ప్యారలల్ యాక్షన్. రికగ్నైజ్ చేసే క్రమంలో ప్లస్ ఇంకేంటి? అండ్ ఇనిషియేటింగ్ ఏ కోర్స్ కరెక్షన్. కోర్స్ కరెక్షన్ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు సుప్రీంకోర్టు చేసిన కొన్ని పనులు, ఇంతకుముందు జుడిషియరీ చేసిన కొన్ని పనుల్ని కరెక్ట్ చేసే క్రమం. కోర్స్ అంటే మార్గం. కోర్సుకి రెండు మూడు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యూపీఎస్సీ కోర్సు, బ్యాంక్ కోర్సు, ఇది మనకు తెలిసింది. అకాడమిక్ కోర్సెస్, ఎగ్జామ్ కోర్సెస్, ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కోర్స్ అంటే మార్గం. ఇన్ ద కోర్స్ ఆఫ్ అంటే వెళ్తున్న క్రమంలో. కోర్స్ కరెక్ట్ చేసుకోవాలి అంటే మీరు వెళ్తున్న మార్గం, అంటే మీరు ఎంచుకున్న దారి ఎక్కడో తప్పుతోంది, మీరు కరెక్ట్ చేసుకోవాలి, సరైన దారిలో వెళ్ళాలి. ఆ సెన్స్ లో కోర్స్ కరెక్షన్ వస్తుంది. అండ్ ఇనిషియేటింగ్ ఏ కోర్స్ కరెక్షన్ ఇన్ ద వే జుడిషియరీ ఇట్ సెల్ఫ్ యూస్ జెండర్ రైట్స్. అంటే జెండర్ రైట్స్, జెండర్ కి, ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన కానీ, జెండర్ కి సంబంధించిన రైట్స్ కానీ, వాటిని జుడిషియరీ చూసే విధానంలో కూడా కోర్స్ కరెక్షన్ ని ఇనిషియేట్ చేసింది సుప్రీంకోర్టు. అర్థమైందా? ఒకటి, సొసైటీలో ఉన్న డీప్ రూటెడ్ ప్యాట్రియార్కీని రికగ్నైజ్ చేస్తూ, అలాగే సుప్రీంకోర్టు జుడిషియరీ జెండర్ రైట్స్ ని చూసే విధానంలో కూడా కోర్స్ కరెక్షన్ ని ఇనిషియేట్ చేస్తూ, ద సుప్రీం కోర్ట్ వెంట్ బ్యాక్ టు హెన్రిక్ ఇబ్సెన్. హెన్రిక్ ఇబ్సెన్ అనే ఆయన ఎవరు? ఈజ్ ఏ ప్లే రైట్. నాటకాలు రాస్తాడు. ప్లే రైట్ అంటే నాటకాల రచయితని ప్లే రైట్ అంటారు. సమ్మన్ హూ రైట్స్ ప్లేస్, నాటకాలు. వాటిని రాసే ఆయన కొటేషన్ ని, అంటే ఆయన నాటకాల్లో ఉమెన్ ని ఎలా చూపించేవారు అనే విషయానికి సుప్రీంకోర్టు వెళ్ళింది. అండ్ హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఫీస్టీ ఉమెన్ క్యారెక్టర్స్. ఫీస్టీ అంటే కరేజియస్, ధైర్యవంతులు, సాహసవంతమైన, దేనికి భయపడని ఉమెన్ క్యారెక్టర్స్ ఆయన నాటకాల్లో ఉంటాయి.
ఉంటారు. హూ బ్రేక్ ఫ్రీ ఆఫ్ ట్రెడిషన్స్. వాళ్ళు ట్రెడిషన్స్ అనే బంధాల నుంచి, ఇప్పుడు మనకి ట్రెడిషన్స్ అంటే అర్థం ఏంటి? ఒక సంప్రదాయాలని, పద్ధతులని. అమ్మాయి ఏంటి అలాంటి డ్రెస్ వేసింది, అమ్మాయి ఏంటి రాత్రి ఆ టైంలో తిరుగుతుంది, అమ్మాయి ఏంటి జుట్టు ఎరబూసుకొని ఉంది అంటే సంప్రదాయాలు, కల్చరు, మన మన కట్టుబాట్లు అనే సంఖ్యలని తెంచుకుంటారు. అర్థమైందా? బ్రేక్ ఫ్రీ అంటే అర్థం ఏంటి? యు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. సంఖ్యలని తెంచుకోవడం, ఫ్రీ అవ్వడం. బ్రేక్ ఫ్రీ ఆఫ్ వాట్? ట్రెడిషన్స్ ఆఫ్ ఫ్యామిలియల్ కన్ఫైన్స్. ఫ్యామిలియల్ అంటే రిలేటెడ్ టు ఫ్యామిలీ. అర్థమైందా? ఫ్యామిలీకి సంబంధించి మన పెద్దలు చెప్పే ఈ కన్ఫైన్స్ ఏవైతే ఉన్నాయో, మనల్ని బంధించేవి ఏవైతే ఉంటాయో, సంథింగ్ దట్ కన్ఫైన్స్. కన్ఫైన్ అంటే ఒక దాంట్లో రెస్ట్రిక్ట్ చేయడం. యు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు దిస్ అన్నాం అనుకో, ఇక్కడే ఉండు. ఇది ఉమెన్ కి మల్టిపుల్ రూల్స్, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి దానికి రూలే. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్పి దేర్ ఆర్ లోడ్స్ ఆఫ్ రూల్స్. ఈ రూల్స్ నుంచి, ఈ బంధం, ఈ సంఖ్యల నుంచి బ్రేక్ ఫ్రీ అవుతారు. ఎవరు? ఈయన మన ఇబ్సెన్, హెన్రిక్ ఇబ్సెన్ రాసిన నవలల్లో, నాటకాల్లో ఉన్న ఉమెన్ క్యారెక్టర్స్. అండ్ నోషన్స్ ఆఫ్ సోషల్ ప్రొప్రైటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? నోషన్స్ అంటే భావన. భావన అంటే ఒక పర్సెప్షన్, ఒక ఫీలింగ్, ఒక రకమైన ఫీలింగ్ ఆఫ్ వాట్? సోషల్ ప్రొప్రైటీ. ప్రొప్రైటీ అంటే మీనింగ్ ఏంటి? ప్రొప్రైటీ అంటే కన్ఫర్మెన్స్ టు యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్. చూడండి, కన్ఫర్మ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్ఫర్మ్? CONFIRM కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ చేస్తున్నాము, ఓకే చేస్తున్నాము, అది మీకు తెలిసిందే. CONFORM కన్ఫర్మ్ అంటే ఫాలో అవ్వడం. రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని, పద్ధతుల్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే కన్ఫర్మ్ అంటారు. CONFORM. కన్ఫర్మెన్స్ టు యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ అంటే అర్థం ఏంటి? సొసైటీ ఏ స్టాండర్డ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుందో, సొసైటీ ఏదైతే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో, యాక్సెప్ట్ చేస్తుందో, వాటికి అనుగుణంగా ఉండడం సోషల్ ప్రొప్రైటీ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మన విలేజ్ సొసైటీ తీసుకుంటే, ఇండియాస్ రూరల్ సొసైటీ తీసుకుంటే, అర్బన్ అంటే కొంచెం మార్పులు వచ్చాయి, రూరల్, సెమీ రూరల్ సొసైటీ తీసుకుంటే ఇప్పటికీ కూడా సొసైటీ ఏముంటుంది? రాత్రిపూట, అది కూడా 9-10 దాటిన తర్వాత అమ్మాయిని బయటికి పంపరు. ఒకవేళ ఎవరైనా ఆ టైంలో ఒక అమ్మాయి బయట తిరుగుతూ ఉంటే, సొసైటీ ఏంటి మీ అమ్మాయి ఎలా బయట తిరుగుతుందంటే పేరెంట్ ని చివాట్లు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా కామెంట్స్ చూస్తాం, వాళ్ళు జడలు వేసుకునే విధానం పైన కామెంట్ చేస్తాం. అంటే అన్నింటిలో కూడా దేర్ ఆర్ సర్టెన్ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్. అవి దే ఆర్ నాట్ రిటన్ లాస్. అవి రాజ్యాంగంలో రాశారంటే రాజ్యాంగంలో రాయలేదు, కానీ ఆ సొసైటీలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు, నోషన్స్ కొన్ని తరతరాలుగా అలా వస్తూ ఉంటాయి. వాటిని మనం సోషల్లీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ అంటాం. సోషల్లీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ కి కన్ఫర్మ్ అవ్వడం అంటే ఫాలో అయ్యి అనుగుణంగా నడుచుకుంటే దెన్ యూ హ్యావ్ సోషల్ ప్రొప్రైటీ. అప్పుడు సోషల్ ప్రొప్రైటీ ఉన్నట్టు. అనుగుణంగా నడుచుకోకపోతే సోషల్ ప్రొప్రైటీ లేనట్టు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ సెంటెన్స్. అంటే హెన్రిక్ ఇబ్సన్ రాసిన నవలలో ఉన్న ఉమెన్ చాలా కరేజియస్ గా ఉంటారు. వాళ్ళు దే బ్రేక్ ఫ్రీ ఆఫ్ ఫ్యామిలియల్ కన్ఫైన్స్. ఫ్యామిలీ అనే బంధాలు, ఆ రెస్ట్రిక్షన్స్ ని బ్రేక్ చేసుకుని ఉంటారు. అండ్ సోషల్ ప్రొప్రైటీ అనే ఈ సంఖ్యలను కూడా తెంచుకొని ఉంటారు. అలాంటి ఆయన నుంచి వీళ్ళు సుప్రీంకోర్టు ఆయన దగ్గరికి వెళ్ళింది, అంటే ఆయన వ్యూస్ దగ్గరికి వెళ్ళింది. అంటే మీరు సుప్రీంకోర్టు ఇకపై జెండర్ రైట్ గురించి మాట్లాడాలంటే వీ హావ్ టు రిఫర్ టు ఉమెన్ ఇన్ హిస్ క్యారెక్టర్స్ అన్నట్టుగా వెళ్ళింది అనమాట. సెట్టింగ్ అసైడ్ అన్ అబ్సర్డ్ రాఖీ ఫర్ బెయిల్ ఆర్డర్ ఆఫ్ Madhya Pradesh High Court to a sexual offender, the court issued a set of guidelines on March 18 to be followed by the judiciary while dealing with sexual crimes against women. So దీని అర్థం ఏంటో చూడండి. మధ్యప్రదేశ్లో ఏం జరిగిందంటే, ఒక సెక్షువల్ అఫెండర్ అంటే తప్పు చేసినవాడు. అఫెన్స్ అంటే నేరం, అఫెండర్ అంటే నేరస్తుడు, తప్పు చేసినవాడు. సెక్షువల్ అఫెండర్ అంటే లైంగిక నేరస్తుడు. ఒక అమ్మాయిని ఏదో రకంగా లైంగికంగా హింసించాడు. సో దీనికి కోర్టుకి వెళ్ళినప్పుడు బెయిల్ ఆర్డర్ ఇష్యూ చేసినప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏమందంటే, నువ్వు జైలుకి వెళ్తావా లేకపోతే అమ్మాయికి రాఖీ కడతావా? రాఖీ కడితే నీకు బెయిల్ ఇస్తాం, రాఖీ కట్టకపోతే బెయిల్ ఇవ్వనంది. అంటే రాఖీ కట్టేస్తే తప్పు ఒప్పైపోతుందా
రాఖీ కట్టడం అంటే ఏంటి? తను చెల్లిగా భావిస్తున్నాడని చెప్పడం ఒక రకంగా. చెల్లిగా భావిస్తున్నాడని చెప్పేస్తే తన నేరం పోతుందా? బెయిల్ ఇచ్చేయొచ్చా? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్, రైట్? మధ్యప్రదేశ్ హైకోర్టు అలాంటి ఆర్డర్ పాస్ చేసింది. రాఖీ కడితే నీకు బెయిల్ ఇస్తాను అని చెప్పింది, బెయిల్ ఇచ్చేసింది కూడా. ఆ ఆర్డర్ ని సుప్రీంకోర్టు ఏం చేసింది? తోసిపుచ్చింది. సెట్టింగ్ అసైడ్, పక్కన పెట్టింది, తోసిపుచ్చింది. అబ్సర్డ్, రిడిక్యులస్. అబ్సర్డ్ అంటే లాజిక్లెస్. దాంట్లో ఏం లాజిక్ ఉంది? రిడిక్యులస్, ఫూలిష్ అనే మీనింగ్ మనం అబ్సర్డ్ అని అంటాం. ఇట్ ఇస్ అబ్సర్డ్ థింగ్. అలా చేశారు. అలా ఎలా? అసలు దీనికి సంబంధం? రాఖీ కడితే తప్పు అయిపోతుందా? అంటే అన్రీజనబుల్, ఇల్లాజికల్ అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ద 2-member bench of Justices A.M. Khanwilkar and S. Ravindra Bhatt used a quote from Ibsen to say that a woman cannot be herself in an exclusively masculine society with laws framed by men, and laid it down as a guiding force for all future judicial proclamations. So దీని అర్థం ఏంటో చూడండి. A 2-member bench of justices, ఇద్దరున్నారు ఈ బెంచ్ లో. ఈ డెలివరీ ఇచ్చిన, ఈ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన బెంచ్ లో ఇద్దరున్నారు. ఎవరు? A.M. Khanwilkar అండ్ రవీంద్ర భట్. వీళ్ళు ఏం చేశారు? దే యూజ్డ్ ఎ కోట్ ఫ్రమ్ ఇబ్సన్. ఇబ్సన్ రాసిన నవలలోని ఒక కోట్ ని యూజ్ చేశారు. దేనికి? టు సే దట్ ఏ ఉమెన్ కెనాట్ బి హెర్సెల్ఫ్ ఇన్ అన్ ఎక్స్క్లూజివ్లీ మాస్క్యులైన్ సొసైటీ. పూర్తిగా మాస్క్యులైన్ అంటే హ్యావింగ్ ఫీచర్స్ ఆఫ్ మెన్, అంటే ఒక మెన్ తో నిండిపోయిన, మగవాళ్ళ ఫీచర్స్ తో నిండిపోయిన సొసైటీ. అంటే మగవాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉంటాయో సొసైటీ ఆలోచనలు కూడా ఒక రకంగా, అంటే సొసైటీ ఆలోచనలు మెజారిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఒక పురుష సమాజమే అనే సెన్స్ లో. అలాంటి సొసైటీలో ఉమెన్ కెనాట్ బి హెర్ సెల్ఫ్. తనలాగా ఉండలేదు. తన యాక్చువల్ సెల్ఫ్ అనేది బయటికి రాదు. విత్ లాస్ ఫ్రేమ్డ్ బై మెన్. చట్టాలు కూడా మగవాళ్ళే ఫ్రేమ్ చేస్తారు. సొసైటీ కూడా ఈజ్ ట్రెడిషనల్లీ మాస్క్యులైన్. ఇట్లాంటి సొసైటీలో, ఇట్లాంటి చట్టాలు ఉన్న ప్రపంచంలో ఉమెన్ కెనాట్ బి హెర్ సెల్ఫ్ అని చెప్పి ఎబ్సన్ అన్నారు. ఆ కోట్ ని ఈ జడ్జెస్ వాడారు. అండ్ తర్వాత ఏం చేశారు? దే లైడ్ ఇట్ డౌన్ యాజ్ అ గైడింగ్ ఫోర్స్ ఫర్ ఆల్ ఫ్యూచర్ జ్యుడిషియల్ ప్రొక్లమేషన్స్. ఇకపై మనం ప్రొక్లమేషన్ అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్, అఫీషియల్ గా ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ ప్రొక్లమేషన్స్ కానీ ఎప్పుడు ఇచ్చినా సరే దీన్ని గైడింగ్ ఫోర్స్ గా మనం వాడాలి. ఎక్స్క్లూజివ్లీ మాస్కులైన్ సొసైటీలో ఉమెన్ కెనాట్ బి హెర్ సెల్ఫ్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. అది మనల్ని గైడ్ చేయాలి, ఆ నిజం మనల్ని గైడ్ చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. The judiciary's corrective voice is a welcome step in the aftermath of CJ S.A. Bobde's reported remarks during a virtual hearing. దీని అర్థం ఏంటో చూడండి. The judiciary's corrective voice is a welcome step. The judiciary's corrective voice is a welcome step in the aftermath. Aftermath అంటే అర్థం ఏంటంటే యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. అంటే ఆఫ్టర్ అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్ అనే సెన్స్ లో వస్తుంది. ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్ జరిగిన తరువాత, దాని పర్యవసానంగా, దాని తర్వాత అనే సెన్స్ లో మనం వాడతాం. ఒక తుఫాన్ వచ్చింది, ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ తిత్లీ తుఫాన్, ఇన్ ది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ మనకి వరదలు, లేదా ఇన్ ది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ సైక్లోన్, ఇట్లా అనమాట. ఆఫ్టర్ మ్యాథ్ అంటే ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్ తర్వాత జరిగిన పరిణామాలు అని చెప్పేటప్పుడు, ఆ పర్యవసానంగా జరిగిన వాటి అని చెప్పేటప్పుడు ఆఫ్టర్ మ్యాథ్ వాడతాం. ఇక్కడ ఏం జరిగిందంటే సిజే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే, ఈయన ఏమన్నారంటే ఒక వర్చువల్ హియరింగ్ లో, when he asked an alleged rapist lawyer to find out whether his client would marry the victim. Victim ante బాధితులు. The one who suffers is called victim. The one who offends, offender. తప్పు చేసిన వాడు victim, accused. ఇక్కడ బాబ్డే గురించి ఒక విషయం రిపోర్ట్ అయింది న్యూస్ పేపర్ లో. తర్వాత ఆయన ఏమో నేను అలా అనలేదు, అది మిస్కోట్ చేశారని చెప్పి ఆయన అన్నారు. బట్ బయటకు వచ్చింది ఏంటంటే ఒక రేప్ కేసులో రేపిస్ట్ యొక్క లాయర్ ని మన సిజేఐ అడిగినట్టు, ఏమడిగినట్టు, మీ క్లయింట్ ఆమెను పెళ్లి చేసుకుంటాడా అని అడగండి అని చెప్పి అడిగారు. అంటే పెళ్లి చేసుకుంటే రేప్ అనే నేరం మాఫీ అయిపోతుందా అనేది క్వశ్చన్ మార్క్. దాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారు అని క్వశ్చన్స్ వచ్చాయి. అందుకే ఇక్కడ ఏం వాడారు చూసారా, రిపోర్టెడ్ రిమార్క్స్.
అంటే బయట న్యూస్లో అలా రిపోర్ట్ చేయబడింది, అది నిజమా కాదనే తెలీదు. కానీ తర్వాత బాబ్ డే ఏమన్నారంటే నేను అలా అనలేదు, ఇట్ వాజ్ మిస్కోటెడ్ అంటారు ఆయన. నన్ను తప్పుగా కోట్ చేశారు, నేను అలా అనలేదని చెప్పి ఆయన అంటారు. సో ఈ కరెక్టివ్ వాయిస్ అనేది ఎప్పుడు వచ్చింది? ఇస్ అ వెల్కమ్ స్టెప్ ఇన్ ది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ సిజే. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఇలా మాట్లాడితే ఇంకా ఉమెన్ గురించి ఎవరు పట్టించుకుంటారు? మనకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే జుడిషియరీ దగ్గరికి వెళ్తాం, జుడిషియరీ ఈ రకంగా మాట్లాడితే దెన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఉమెన్, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఉమెన్ అనే క్వశ్చన్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్టెప్ తీసుకోవడం అనేది, జుడిషియరీ కరెక్టివ్ వాయిస్ తో రావడం అనేది ఈజ్ ఏ వెల్కమ్ స్టెప్ అని చెప్పి రాశారు. అంటే ఆహ్వానించదగ్గ ఒక స్టెప్ ఇది, ఒక యాక్షన్ ఇది అర్థం. హీ లేటర్ సెడ్ హీ హ్యాడ్ బీన్ మిస్కోటెడ్. తర్వాత ఏమన్నారంటే లేదు, నన్ను తప్పుగా కోట్ చేశారు వీళ్ళు, నేను అలా అనలేదు, వాళ్ళు అలా కోట్ చేశారని ఆయన తర్వాత చెప్పడం జరిగింది. ది ఖాన్విల్కర్ భట్ బెంచ్ ఆస్క్డ్ ఆల్ కోర్ట్స్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇంపోజింగ్ మ్యారేజ్ or mandate any compromise between a sex offender and his victim. చూడండి, ది ఖాన్విల్కర్ భట్ బెంచ్, ఖాన్విల్కర్ భట్ ఇద్దరు కదా ఉన్నారు, ఇద్దరు జడ్జిలు ఉన్న ఈ బెంచ్ అన్ని కోర్టులని అడిగింది ఏమని? టు రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇంపోజింగ్ మ్యారేజ్ ఆర్ మ్యాండేట్ ఎనీ కాంప్రమైజ్ బిట్వీన్ ఎ సెక్స్ అఫెండర్ అండ్ హిస్ విక్టిమ్. ఏదైనా రేప్ కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు ఓకే, పెళ్లి చేసుకుంటావా విడిచిపెట్టేస్తాను అనడం కానీ, ఇద్దరికి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ చెయ్యొద్దు. రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇట్, టు స్టే అవే ఫ్రమ్ ఇట్, డోంట్ డూ దట్ అని చెప్పి ఖాన్విల్కర్ భట్ బెంచ్ అనేది చెప్పింది. అర్థమైందా? రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ అంటే టు స్టే అవే ఫ్రమ్, టు స్టాప్ డూయింగ్ సంథింగ్, ఆ పని చెయ్యకుండా ఆగడాన్ని మనం రిఫ్రెయిన్ ఫ్రమ్ అని చెప్పి అంటాం. మ్యారేజ్ కానీ కాంప్రమైజ్ కానీ ఇంపోజ్ చెయ్యవద్దు, శిక్ష వెయ్యండి, తప్పు చేశాడు శిక్ష వెయ్యండి అంతే అని చెప్పి చెప్పారు. Powerful men seem to be reiterating misogyny besides carelessly linking sexual crimes to women being alone at night or wearing clothes of their choice. So దీని అర్థం ఏంటో చూడండి. పవర్ఫుల్ మెన్ అంటే బాగా పవర్ ఉన్న మెన్ సీమ్ టు బి రీఐటరేటింగ్ మిసోగనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిసోగనీ? మిసోగనీ అంటే హ్యాబిచువల్ కంటెంప్ట్ ఫర్ ఉమెన్. ఉమెన్ అంటే ఒక అసహ్య భావం, ఉమెన్ అంటే ఏహ్య భావం, ఉమెన్ అంటే తక్కువ అనే ఫీలింగ్, ఏ ఫీలింగ్ దట్ ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్. అలాంటి ఫీలింగ్ ని మనం మిసోగనీ అంటాం. పవర్ఫుల్ మెన్, ఈ పవర్ఫుల్ గా ఉన్న మెన్ సీమ్ టు బి రీఐటరేటింగ్, రీఐటరేట్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఏమని? మిసోగనీని. ఉమెన్ ఇన్ఫీరియర్ అని చెప్పేటట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఏమంటున్నారు వాళ్ళు? బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు, కేర్లెస్లీ లింకింగ్, ఏమి ఆలోచించకుండా కేర్లెస్ గా సెక్షువల్ క్రైమ్స్ ని, అర్థమైందా? సెక్షువల్ క్రైమ్స్ అంటే రేప్ చేయడం కానీ ఇట్లాంటి క్రైమ్స్ ని దేనికి లింక్ చేస్తున్నారు? లింకింగ్ సెక్షువల్ క్రైమ్స్ టు ఉమెన్ బీయింగ్ అలోన్ ఎట్ నైట్ ఆర్ వేరింగ్ క్లోత్స్ ఆఫ్ దేర్ చాయిస్. వాళ్ళు ఒంటరిగా రాత్రులు ఎందుకు ఉండాలి, వాళ్ళకి అలాంటి బట్టలు వేసుకొని ఎందుకు తిరగాలి, అందువల్లే నేరాలు జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది పవర్ఫుల్ మెన్ కేర్లెస్ గా అంటున్నారు. మరియు మిసోగనీని రీఐటరేట్ చేస్తున్నారు. అంటే ఉమెన్ ఇన్ఫీరియర్, ఉమెన్ వీక్ అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ రీఐటరేట్ చేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ చూడండి, లీనింగ్ ఆన్ ద బ్యాంకాక్ జనరల్ గైడెన్స్ ఫర్ జడ్జెస్ ఆన్ అప్లయింగ్ ఏ జెండర్ పర్స్పెక్టివ్ ఇన్ సౌత్ ఏషియా. ఇట్ కుడ్ బి ఏ రిపోర్ట్ ఆర్ సంథింగ్, నేను చెక్ చేయలేదు ఇది. సో దీనిపైన ఆధారపడుతూ the bench listed a host of avoidable stereotypes. Host of అంటే a lot of avoidable stereotypes. Stereotypes అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టీరియోటైప్? స్టీరియోటైప్ అంటే రాంగ్లీ ఆర్ ఫర్మ్లీ హెల్డ్ నోషన్, అంటే మనం స్ట్రాంగ్ గా నమ్మేది, ఒక ఓవర్ సింప్లిఫైడ్ ఇమేజ్ ఆఫ్ ఎ సొసైటీ, ఓవర్ సింప్లిఫైడ్ ఇమేజ్ ఆఫ్ ఎ థింగ్ ఇన్ ద సొసైటీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తే స్టీరియోటైప్ అంటే అర్థమైపోతుంది. ఆ ఉమెన్ చాలా వీక్ గా ఉంటారు, ఇట్స్ అన్ ఇమేజ్, రైట్? ఇట్స్ అన్ ఇమేజ్ దట్ వీ క్యారీ. ఉమెన్ వీక్, మెన్ ఆర్ పవర్ఫుల్, ఉమెన్ ఆర్ వీక్, దిస్ ఇస్ అన్ ఇమేజ్. కొన్ని పనులు ఆ ఉమెన్ ఆడవాళ్ళ పని ఎలా చేస్తారు? ఇప్పుడు 2 days బ్యాక్ మీకు ఒక మన తెలంగాణలో అనుకుంటా, తెలంగాణలోనే ఏపీలోనే, తెలంగాణలోనే ఒక అమ్మాయి, షీ బికేమ్ ఏ లైన్ ఉమెన్. జనరల్ గా ఎలక్ట్రిక్ పోల్స్ ఎక్కేది ఎవరు? లైన్ మ్యాన్ అంటాం మనం.
ఓన్లీ మెన్. ఆ పోస్టులకి అప్లికేషన్ పెడితే అమ్మాయి అప్లై చేసింది, అక్కడ ఉమెన్ అనే ఆప్షనే కనిపించలేదండి అప్లై చేసినప్పుడు. తను కోర్టుకి వెళ్ళింది, కోర్టుకి వెళ్ళి నేను అప్లై చేస్తాను, నాకు ఎందుకు అవకాశం ఇవ్వరు అని చెప్పి ఫైట్ చేసి తను జాబ్ తెచ్చుకుంది. అలా ఇద్దరు అమ్మాయిలు ఎలక్ట్రిక్ పోల్స్ చక్కగా ఎక్కేస్తున్నారు, ఐటీఐ చేశారంట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో, చేసి ఆ జాబ్ తెచ్చుకున్నారు. అంటే ఉమెన్ వీక్ అనే నోషన్ ఎందుకు, మేము కొన్ని పనులు చేయలేము అని ఎందుకు మీరు ఫిక్స్ చేసేస్తారు అనే సెన్స్ అనమాట. వాటినే స్టీరియోటైప్స్ అంటాం. రాత్రుళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఉమెన్ ఈ పని చేయలేరు, ఉద్యోగం పురుష లక్షణం, ఆల్ దీస్ ఆర్ స్టీరియోటైప్స్. లేదా చూడండి, బ్రాహ్మిన్ కాస్ట్ పరంగా కూడా స్టీరియోటైప్స్ ఉంటాయి. క్షత్రియాస్ ఆర్ పవర్ఫుల్ మెన్, బ్రాహ్మిన్స్ ఆర్ జనరల్లీ వీక్, ఆల్ దీస్ ఆర్ స్టీరియోటైప్స్, రైట్? ఇవన్నీ మన లాంగ్ హెల్డ్నే. బ్రాహ్మిన్స్ లో కూడా పవర్ఫుల్ మెన్ ఉండొచ్చు, క్షత్రియాస్ లో కూడా పిరికి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ నోషన్స్ అనేవి మనం క్యారీ చేస్తాం, ఈ ఓవర్ సింప్లిఫైడ్ ఇమేజెస్ ఆఫ్ పీపుల్. ఇక వైశ్యాస్ గురించి మాట్లాడినప్పుడు అమ్మాయిజర్స్ అని అనడం కానీ, ఒక్కొక్క కాస్ట్కి ఒక్కొక్క నోషన్ని ఆపాదించడం ఉంటుంది చూడండి, దిస్ ఈస్ కాల్డ్ స్టీరియో టైపింగ్. అండ్ కంట్రీ పరంగా తీసుకుంటే అమెరికన్స్ ఎట్లాంటి వాళ్ళు, ఇండియన్స్ ఎట్లాంటి వాళ్ళు, తమిళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఆల్ దీస్ ఆర్ స్టీరియో టైప్స్. తెలుగు వాళ్ళకి కట్నం పిచ్చి, విపరీతంగా కట్నాలు అడుగుతూ ఉంటారు, వరకట్నం ఉంటుందని. తమిళ వాళ్ళకి లాంగ్వేజ్ పిచ్చి. సో ఇలా ఒక్కొక్కటి మనం రకరకాలు ఏవైతే అనుకుంటామో, జనరల్ గా అనుకునేవి are called stereotypes. అందుకే ఈ బెంచ్ ఏం చేసింది, ఇట్ లిస్టెడ్ ఏ హోస్ట్ ఆఫ్ అండ్ లాట్ ఆఫ్ అవాయిడబుల్ స్టీరియోటైప్స్ మనం అవాయిడ్ చేయాలి. ఈ రాంగ్లీ హెల్డ్ నోషన్స్, ఈ భావనలు మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉమెన్ ఆర్ ఫిజికల్లీ వీక్ అనేది ఒక స్టీరియోటైప్. మెన్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అండ్ మస్ట్ టేక్ ఆల్ డెసిషన్స్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ అనేది ఇంకో స్టీరియోటైప్. మెన్నే హెడ్, డెసిషన్స్ అన్ని వాళ్ళే తీసుకోవాలనేది ఇంకొక స్టీరియోటైప్. ఉమెన్ షుడ్ బి సబ్మిసివ్ అండ్ ఒబీడియంట్, వినయ విధేయతలతో ఉండాలి, చెప్పిన మాటల్లా వినాలి, సబ్మిసివ్ గా ఉండాలి అనేది ఇంకో స్టీరియోటైప్. వీటన్నిటిని అవాయిడ్ చేయాలి అని చెప్పి ఒక లిస్ట్ లాగా రాసింది ఈ బెంచ్. ఉమెన్ ఆర్ బ్యాట్లింగ్ సొసైటీస్ ఇన్గ్రైన్డ్ ప్రిజుడిసెస్. బ్యాట్లింగ్ అంటే ఫైట్ చేస్తున్నారు. దేని ఫైట్ చేస్తున్నారు? సొసైటీస్ ఇన్గ్రైన్డ్ ప్రిజుడిసెస్. ప్రిజుడిస్ అన్నా కూడా మీకు స్టీరియోటైప్ లాంటి మీనింగే, కానీ కొంచెం ఇంకా నెగిటివ్ మీనింగ్ లో వస్తుంది. ప్రిజుడిస్ ఈజ్ ఎ ప్రాపర్లీ రాంగ్లీ హెల్డ్ నోషన్. అంటే తప్పుగా మనం భావించే ఒక నోషన్ ని ప్రిజుడిస్ అంటారు. స్టీరియోటైప్ ఇస్ అ జనరల్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్స్ ఆర్ లైక్ దిస్ అన్నాం, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. జాపనీస్ ఆర్ హార్డ్ వర్కింగ్, కొన్ని ఉంటాయి చూడండి, అవి స్టీరియోటైప్స్. స్టీరియోటైప్స్ కూడా ఎక్కువగా నెగిటివ్ గానే వాడతారు, కానీ ప్రిజుడిస్ ఇస్ జనరల్ గా నెగిటివ్. రాంగ్లీ హెల్డ్ నోషన్, తప్పుగా మనం అనుకునే ఒక భావనని ప్రిజుడిస్ అంటాం. సొసైటీస్ ఇన్గ్రైన్డ్ అంటే అర్థం ఏంటి? ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్, చెప్పాను, ఎంట్రెన్చ్డ్, డీప్ రూటెడ్, డీప్ సీటెడ్, ఇన్గ్రైన్డ్. వీటన్నిటికీ మీనింగ్ అంటే బాగా పాతుకుపోయిన, మన హృదయాల్లో, మన మనసుల్లో బాగా పాతుకుపోయిన ప్రిజుడిసెస్ ని ఉమెన్ ఆర్ బ్యాట్లింగ్. మీరు పూజ చేయాలి, మీరు ఎలా ఉండాలి, మీరు అలా ఉండాలి, మీరు ఎలా, ఆడపిల్ల ఎలా ఉంటే ఎలా ఉంటావు నువ్వు, ఆడపిల్ల ఎంత బుద్ధిగా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా అఫ్ కోర్స్ కొంతమంది ఉమెన్ టేకప్ చేస్తారు, ఇది పార్ట్ ఆఫ్ కల్చర్ అంటారు. బట్ దేర్ ఆర్ మెనీ ఉమెన్ హు స్ట్రగుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు మనల్ని ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారు, ఇలాగే ఉండమని ఎందుకు అంటారు, వై డోంట్ యు లెట్ అస్ బి అవర్ సెల్వ్స్, మాకు నచ్చినట్టుగా ఉండే అవకాశం మాకు ఎందుకు ఇవ్వరు అని ఉమెన్ ఎప్పుడు కూడా బ్యాటిల్ చేస్తూ ఉంటారు. సొసైటీ మన పైన ఇంపోజ్ చేసే ప్రిజుడిసెస్ ని ఎప్పుడు కూడా బ్యాటిల్ చేస్తూనే, ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ ద జడ్జిమెంట్ ఎక్నాలజెస్ దిస్ బెటర్ రియాలిటీ. ఇది చేదు నిజం. తెలుగులో చూడండి ఎంత కరెక్ట్ వర్డ్ ఉందో, చేదు నిజం. దిస్ ఈజ్ అ బెటర్ రియాలిటీ. దీన్ని జడ్జ్మెంట్ ఒప్పుకుంది, యాక్సెప్ట్ చేసింది, సొసైటీలో ఇవన్నీ ఉన్నాయని యాక్సెప్ట్ చేసింది. సేయింగ్ జెండర్ వైలెన్స్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ షరౌడెడ్ ఇన్ ఏ కల్చర్ ఆఫ్ సైలెన్స్. జెండర్ వైలెన్స్ చాలా వరకు ష్రౌడెడ్ అంటే కవర్డ్, ఎన్వలప్డ్ అంటే ఒక గుడ్డతో మనం కవర్ చేస్తే, ఒక కవర్తో కవర్ చేసామనుకోండి, కానీ ష్రౌడింగ్ అంటాం. ఎన్వలపింగ్, కవరింగ్, దేనిలో? ఇన్ ఏ కల్చర్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ అనే ఒక కవర్తో వైలెన్స్ కవర్ చేయబడుతుంది. అంటే జెండర్ వైలెన్స్ జరుగుతున్నప్పటికీ కూడా బయటికి కనిపించే కేసెస్ కంటే కనిపించని ఎన్నో కేసెస్ సైలెన్స్ అనే గుప్పిట నలిగిపోతున్నాయి. బయటికి మాట్లాడకుండా, అమ్మాయిని మాట్లాడితే ఏమంటారో అనే భయంతోనో దేంతోనో ఆ సైలెన్స్ అనే గుప్పిట నలిగిపోతున్నాయి అని అర్థం. పాయింటింగ్ టు ద ఎంట్రెన్చ్డ్ అన్ఈక్వల్ పవర్ ఈక్వేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఎంట్రెన్స్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ సేమ్ మీనింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎంట్రెన్స్? ఇన్గ్రెయిన్డ్, ఫార్మ్లీ ఎస్టాబ్లిష్డ్ పవర్ ఈక్వేషన్స్, అన్ఈక్వల్ పవర్ ఈక్వేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఉమెన్ కి మెన్ కి మధ్యలో పవర్ ఈక్వేషన్స్ ఆర్ అన్ఈక్వల్, ఈక్వల్ గా లేవు ఒకరికి. దే టెండ్ టు ఎంజాయ్ హయ్యర్ పవర్.
బికాస్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ ఇన్ ద సొసైటీ. వీటిని పాయింట్ చేస్తూ ఇంక్లూడింగ్ కల్చరల్ అండ్ సోషల్ నామ్స్. కల్చరల్ నామ్స్ అంటే రూల్స్, సోషల్ నామ్స్ సొసైటీ పెట్టే రూల్స్, ఫినాన్షియల్ డిపెండెన్స్. జనరల్గా ఉమెన్ ఎక్కువగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. చిన్నప్పటి నుండి మనం చూస్తే చాలా సార్లు ఫాదర్స్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే హీ విల్ ఇన్వెస్ట్ హెవీలీ ఇంటూ బాయ్ చదువు కోసం అప్పు తెచ్చన్నా ఖర్చు పెడతారు. అమ్మాయికి ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళారనుకోండి పల్లెటూరులో, ఐ కమ్ ఫ్రమ్ ఎ విలేజ్, ఇఫ్ ఐ గో టు మై స్కూల్ ఐ సీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ గర్ల్ యొక్క బ్రదర్ కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాడు కాన్వెంట్ లో చదువుతూ ఉంటాడు. అంటే కాన్వెంట్ లో చదివితే బెటర్ ఎడ్యుకేషన్ వస్తుంది అనేది పాయింట్ కాదు. కానీ ఇంట్లో పేరెంటల్ సైకాలజీ కూడా అమ్మాయికి చాలు ఇది, అబ్బాయికి కొంచెం మంచిగా చదివిద్దాం, అమ్మాయికి దగ్గరలో పెట్టేద్దాం, అబ్బాయికి బయట దూరం పెట్టి చదివిద్దాం అనే నోషన్ అనేది చాలా కామన్ గా ఉంది. సో మరి సరైన చదువు వాళ్ళకి ఇవ్వకపోతే, సరైన అవకాశాలు కల్పించకపోతే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం మరి ఇవ్వకపోతే ఏమవుతారు? దే విల్ రిమైన్ డిపెండెంట్ ఆన్ దేర్ హస్బెండ్స్ ఫినాన్షియల్లీ. ఆర్థిక స్వతంత్రత లేకపోవడం, ఫినాన్షియల్ డిపెండెన్స్ అండ్ పోవర్టీ, పేదరికం. సో ఇవన్నీ కూడా వీటన్నిటిని పాయింట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇట్ సెడ్ డేటా మే నాట్ రిఫ్లెక్ట్ ద యాక్చువల్ ఇన్సిడెన్స్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ పైన జరుగుతున్న వైలెన్స్ ని బయట మనం చూస్తున్న డేటా రిఫ్లెక్ట్ చేయదు. ఇంకా ఎక్కువ జరుగుతాయి. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, కోర్టుల్లో ఉన్న కేసులు మాత్రమే కాదు, బయటికి రాని ఎన్నో ఉంటాయి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. It is not the first time the Supreme Court is clamping down against gender stereotyping. ఈ జెండర్, మీకు స్టీరియోటైపింగ్ అని చెప్పాను కదా, జెండర్ బేస్డ్ స్టీరియోటైపింగ్, ఆ ఉమెన్ ఆర్ వీక్, మెన్ ఆర్ పవర్ఫుల్, జెండర్ స్టీరియోటైపింగ్. కంట్రీ స్టీరియోటైపింగ్ తీసుకుంటే ఇండియన్స్ ఆర్ లైక్ దిస్, అమెరికన్స్ ఆర్ లైక్ దిస్. కాస్ట్ స్టీరియోటైపింగ్ తీసుకుంటే వైశ్యాస్ ఆర్ లైక్ దిస్, బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ దిస్. రిలీజియన్ స్టీరియోటైపింగ్, ముస్లిమ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్, హిందూస్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్. అది ఇట్లా ఒక్కొక్క దాన్ని బట్టి కూడా మనం స్టీరియోటైప్ చేయొచ్చు. వీటి గురించి జెండర్ స్టీరియోటైపింగ్ పైన క్లాంప్ డౌన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాంపింగ్ డౌన్? అది తప్పు అని క్రిటిసైజ్ చేసి దాన్ని తొక్కేయడం, నొక్కడం, అలా సుప్రీంకోర్టు చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. ఇలా జెండర్ స్టీరియోటైపింగ్ చేయకూడదు అని చెప్పి గట్టిగా చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు. జస్టిస్ డివై చంద్రచూడ్ హ్యాడ్ ఆర్గ్యూడ్ అగైన్స్ట్ ట్రీటింగ్ ఉమెన్ ఇన్ ద ఆర్మీ ఎనీ డిఫరెంట్లీ ఫ్రమ్ దేర్ మెన్ కౌంటర్ పార్ట్స్ ఫర్ దే వర్క్డ్ యాజ్ ఈక్వల్ సిటిజన్స్ ఇన్ ఎ కామన్ మిషన్. In a common mission. Justice D.Y. Chandrachud ఏమన్నారు? He argued against treating women in the army any differently from their men counterparts. మెన్ కి ఎలా ట్రీట్ చేస్తారో ఉమెన్ ని కూడా మీరు అలాగే ట్రీట్ చేయాలి అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేశారు. ఎక్కడ? ఆర్మీలో. ఎందుకని? ఇక్కడ ఫర్ చూసారా? ఫర్ యొక్క మీనింగ్ ఏంటి ఇక్కడ? బికాజ్, కొరకు కాదు. ఇక్కడ మీనింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్. ఎందుకంటే అని వస్తుంది అక్కడ. ఫర్, బికాస్, ఎందుకంటే దే వర్క్ యాజ్ ఈక్వల్ సిటిజన్స్ ఇన్ ఏ కామన్ మిషన్. మీ మిషన్ అదే, మా మిషన్ అదే, దేశాన్ని ప్రొటెక్ట్ చేయడం. మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ, ఫైట్ ద ఎనిమీ. కామన్ మిషన్ లో మనం ఉన్నాం, ఎందుకు డిఫరెంట్ గా ట్రీట్ చేయాలి అని చెప్పి ఆయన వాదించారు డివై చంద్రచూడ్. అండ్ ఇన్ అనూస్ గర్గ్, ఇది ఇంకో కేసులో, ద కోర్ట్ హ్యాడ్ కాల్డ్ అవుట్ అంటే పబ్లిక్లీ క్రిటిసైజ్, మీరు చేసిన తప్పుని ఎత్తి చూపడం, క్రిటిసైజ్ చేయడాన్ని మనం కాల్ అవుట్ అంటాం. దేనికి కాల్ అవుట్ చేసింది? ద నోషన్ ఆఫ్ రొమాంటిక్ పెటర్నలిజం యాజ్ అన్ అటెంప్ట్ టు పుట్ ఉమెన్ ఇన్ ఎ కేజ్. రొమాంటిక్ పెటర్నలిజం అంటే అర్థం ఏంటంటే ఉమెన్ చాలా వీక్, అందుకని మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు మనం వీక్ అని డిస్క్రిమినేట్ చేయట్లేదు, బికాస్ దే ఆర్ వీక్ వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ అని వాళ్ళ పైన కేర్ ఉన్నట్టుగా మాట్లాడటం. అర్థమైందా? బికాస్ దే ఆర్ వీక్, దే ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఇది మెన్ రోల్, అది ఉమెన్ రోల్ అనే నోషన్ ని రొమాంటిక్ పెటర్నలిజం అని చెప్పి అంటారు. దాన్ని క్రిటిసైజ్ చేసింది కోర్టు. ఏమని? యాజ్ అన్ అటెంప్ట్ టు పుట్ ఉమెన్ ఇన్ ఎ కేజ్. ఉమెన్ ని ఒక కేజ్ లో, ఒక దీంట్లో బంధించేలాగా, పక్షుల్ని పెడతారు కదా కేజ్లో, అలాగనమాట, అలా బంధించేలాగా, పంజరంలో బంధించడానికి ఒక అటెంప్ట్ ఇది, అంతేగాని వాళ్ళపైన కేర్ తీసుకోవడం కాదు అని చెప్పి కోర్టు వాదించింది. టు బ్రేక్ ద సైలెన్స్ ఆన్ బయాస్ అగైన్స్ట్ ఉమెన్. బయాస్ అంటే పక్షపాతం, ఉమెన్ ని సమానంగా చూడకుండా పక్షపాతంతో చూసే ఈ సైలెన్స్ ని బ్రేక్ చేయడానికి, ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడానికి ఎవ్రీ వన్ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి.
ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దోస్ ఇన్ ఇంపార్టెంట్ పొజిషన్స్. సంస్థలు, మనుషుల కంటే కూడా సంస్థలు ఎక్కువగా, సుప్రీంకోర్టు కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ దోస్ ఇన్ ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఆ బాధ్యతను తీసుకోవాలి. ద కోర్ట్స్ రీఐటరేషన్ ఆన్ వేర్ ఇట్ నీడ్స్ టు స్టాండ్ ఆన్ ఉమెన్స్ రైట్స్ ఇస్ ఎ మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, because the fight for gender equality is far from over. The court's reiteration అంటే మళ్ళీ చెప్పడం, iterate అంటే మళ్ళీ చెప్పడం, reiterate అంటే మళ్ళీ చెప్పడం, on where it needs to stand. కోర్ట్ ఉమెన్ రైట్స్ విషయంలో ఎలా ఉండాలి, ఏ స్టాండ్ తీసుకోవాలి, ఏ రకంగా ఉండాలని మళ్ళీ చెప్పడం అనేది ఈజ్ అ మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్న ఒక మూవ్, అది కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టే. ఎందుకంటే బికాస్ ద ఫైట్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ కోసం, జెండర్ పరంగా సమానత్వం కోసం, ఉమెన్ మెన్ ఆర్ ఈక్వల్ అనే ఈక్వాలిటీ కోసం చేస్తున్న ఫైట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. అది ఏ రకంగానూ అవ్వలేదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఓవర్, అయిపోయింది. ఫార్ ఫ్రమ్ ఓవర్ అంటే అవ్వలేదు, ఇంకా చాలా ఫైట్ చేయాల్సి ఉంది అని దీని యొక్క అర్థం. ఓకే, సో దీన్ని సమరైజ్ చేయాలంటే ఏం చేయాలి? రీసెంట్ గా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, హైకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, జడ్జెస్ కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు అతను పెళ్లి చేసుకుంటావా, రాఖీ కట్టేస్తావా, రేప్ కేసెస్ ఎట్లాంటి వాటిలో, ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఓకే, మాస్కులిన్ సొసైటీ, పూర్తిగా మగవాళ్ళతో నిండిపోయిన, మగవాళ్ళ ఆలోచనలతో నిండిపోయిన సొసైటీ, మగవాళ్ళు చేసిన చట్టాలతో ఉన్న సొసైటీ. ఇలాంటి పరిస్థితుల్లో ఉమెన్ కెనాట్ బి ఉమెన్. ఉమెన్ లాగా ఉండలేకపోతుంది, తను తనలాగా బతకలేకపోతుంది. ఇకపై మనం ఎప్పుడు కూడా అలాంటి వాటిని ఇంపోజ్ చేయకూడదు ఎవరిపైన వాళ్ళైనా. లా ప్రకారం వాళ్ళకి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయాలి తప్పితే ఇట్లా కాంప్రమైజ్ చేసే పని చెయ్యకూడదు అని చెప్తున్నారు. ఉమెన్ వీక్ గా చూడడం, ఉమెన్ వేరే తక్కువ అని చెప్పి చూడడం ఉండకూడదు. ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఈ బెంచ్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. దట్స్ ఇట్. టేక్ కేర్. బై బై.